హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు మన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో రియల్ నంబర్స్ చాప్టర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, రియల్ నంబర్స్ చాప్టర్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటికి మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి ఇచ్చిన టైంలో అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, there exists a unique pair of integers q and r satisfying a equals to bq plus r. Then what is the condition? 4 options are given. From that, which is the correct one we have to select. సో మనం ఏని బీతో డివైడ్ చేసినప్పుడు మనకి కోషంట్ క్యూ వస్తుంది, రిమైండర్ ఆర్ వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు చెక్అవుట్ అబౌట్ ద ఆర్. రిమైండర్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? అది సమ్ టైమ్స్ ఇట్ మే బి 0, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 0. ఒక్కోసారి మనకు అది 0 రావచ్చు, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 0, బట్ ఆల్వేస్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ బి. సో ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసేటటువంటి ఇన్ఈక్వేషన్ ఎక్కడుందో చూద్దాం. ఆ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది లేదు. సో ఫస్ట్ ఆప్షన్లో ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దెన్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఇఫ్ యూ అబ్జర్వ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి. ఇది కరెక్ట్గా అనిపిస్తుంది, అవునా? ఇదే కరెక్టా కాదా చూద్దాం. మనం థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్సో వీ హ్యావ్ టు చెక్. సో సి చూసినప్పుడు సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అండ్ గ్రేటర్ దాన్ బి ఉంది. ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్. సో కాబట్టి సి కాదు. దెన్ ఫోర్త్ వన్ చూసుకున్నప్పుడు బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అన్నాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Then we'll see the second question. According to Euclid's division lemma, if a equals to 3q plus r, then possible values of r are. So మనం ఇంతకుముందు చూసినాం పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆర్ ఎలా ఉంటాయి. అది 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. ఇక్కడ బి ఏముంది నాన్న? మన ఇచ్చిన ఈక్వేషన్లో బి వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. సో వెన్ వి రైట్ దట్ 3 హియర్, what we'll get? 0 is less than or equals to r is less than 3. సో ఈ ఇన్ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఆర్ వాల్యూస్ ఏమొస్తాయి? ఆర్ ఈక్వల్స్ టు 0 రావచ్చు, 1 రావచ్చు, లేదా 2 రావచ్చు. కాబట్టి విచ్ ఈస్ ద కరెక్ట్ వన్? సి ఈజ్ ద కరెక్ట్ వన్. దెన్ థర్డ్ క్వశ్చన్, అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, ఫస్ట్ వన్ 4q plus 1 or 4q plus 3, second one 4q plus 1 or 4q plus 3 or 4q plus 5, and third one 6q plus 1 or 6q plus 3, fourth one 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సో మనకి మళ్ళీ ఏబిసిడిలో ఏమిచ్చాడు? ఏ ఆప్షన్ వచ్చి 1 ఓన్లీ అన్నాడు, బి వచ్చి 1 and 3 అన్నాడు, 1 and 3 అన్నాడు, సి వచ్చి 1 and 4, డి వచ్చి 2 and 3. సో ఇవన్నిట్లో ఏది కరెక్ట్ అని మనం చూద్దాం. ఫస్ట్ మనం ఆర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ బి అన్నాం. ఆర్ అనేది ఎప్పుడు కూడా బి కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ బి ఏంటి? 4, బి కంటే తక్కువగా ఉండాలి. ఓకే, అంటే 4 కంటే తక్కువగా. ఇక్కడ 1 4 కంటే తక్కువగానే ఉంది, 3 కూడా 4 కంటే తక్కువగానే ఉంది, అంటే ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ సెకండ్ ఆప్షన్లో చూస్తే ఇక్కడ ఏమన్నాడు? ఇది 5 ఇచ్చాడు, ఆర్ అనేది 5 ఇచ్చాడు, బి అనేది 4 ఉంది, అంటే బి కంటే ఆర్ ఎప్పుడు ఎక్కువ ఉండదు కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. బి ఈక్వల్స్ టు 6 ఉంది, బి వాల్యూ 6 ఉంది, బి వాల్యూ 6 అంటే ఆర్ అనేది 6 కంటే తక్కువగా ఉండాలి. 6 కంటే తక్కువగా 1 3 కూడా ఉన్నాయి, అంటే 6 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మీది అయితే కావచ్చు. దెన్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ వన్లో బి 6 ఉంది, దానికంటే తక్కువగా ఉండాలి, అంటే 1 3 5 ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి అన్నమాట, అంటే 4 కరెక్ట్. మరి థర్డ్ కండిషన్ ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఇక్కడ 6q plus 5 కూడా రావాలి, అది రాలేదు కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా కాదు. ఓన్లీ 1 and 4 ఆర్ కరెక్ట్.
So C is the correct answer. Next, the greatest length of the tape that 135 meters and 225 meters can be measured exactly. సో 135 మీటర్స్ క్లాత్ కానీ ఇంకేదైనా కానీ మనం తీసుకున్నప్పుడు దాన్ని 135 మీటర్స్తో మళ్ళీ తర్వాత 25 మీటర్స్ క్లాత్ తీసుకున్నప్పుడు ఆ రెండింటిని కూడా ఎగ్జాక్ట్గా మెజర్ చేసేటటువంటి గ్రేటెస్ట్ లెంత్ ఉన్నటువంటి టేప్ మనకి కావాలి. సో గ్రేటెస్ట్ అనగానే ఎక్కడైనా కనిపించింది అంటే మనం ఖచ్చితంగా అది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో హెచ్సిఎఫ్ ఎలా చేస్తాము? సో బిగ్ నెంబర్ ఇన్ దిస్ ఇట్ ఈస్ అ బిగ్గర్ నెంబర్. 225 is greater than the 135. So you have to divide 225 with 135. So what you are getting a remainder? Then 90 you are getting. Again you have to write a 135 here and divide that 135 with 90. Then you are getting the remainder 45. Now you have to take this 90 here and divide. Then you are getting the remainder 0. So this is the HCF of the two numbers. That means the greatest length of the tape that can be measured. So that C is the correct answer. This also you can do using a Euclid division lemma. That is what 225 equals to 135 plus remainder is what? You are getting 90. Here only it is there. Then this 135 you take 90, how many is that it will go? 1 times it will go, and then next you will get a remainder 45. Then 90, 45 2's it will go, and remainder you will get a 0. So remainder ఎప్పుడైతే 0 వచ్చిందో అక్కడ వచ్చేటటువంటి b వాల్యూనే అక్కడ వచ్చినటువంటి b వాల్యూనే మనం ఏమంటామంటే HCF అంటాం. HCF ఆఫ్ దీస్ టూ నంబర్స్ ఈస్ 45. సో ఇన్ దిస్ two methods you can get the answer same, that is 45 meters, which is comfortable, that you can follow. The next HCF of the numbers 3 power 7 into 5 cube into 2 power 4 and 3 power 2 into 7 power 4 into 2 power 8 is. So HCF of two numbers, if these are given ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అంటే వాటిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ని మనం చూడాలి. ఫస్ట్ వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఇయర్? 3 ఈజ్ దేర్ ఇన్ దిస్ అండ్ 3 ఆల్సో దేర్ ఇన్ దిస్ నెంబర్. అండ్ ఫస్ట్ నెంబర్లో చూసినప్పుడు 2 ఉంది, ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది. ఇక్కడ కూడా సెకండ్ నెంబర్లో కూడా ఏముంది? ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది. కానీ రెండిట్లో కామన్గా ఈ 5 అనేది ఫస్ట్ నెంబర్లో మాత్రమే ఉంది, కానీ సెకండ్ నెంబర్లో లేదు. అండ్ 7 అనేది సెకండ్ నెంబర్లో ఉంది కానీ ఫస్ట్ నెంబర్లో లేదు. కాబట్టి మనం వీటి రెండింటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం 3ని 2ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇన్ దాట్ ఆల్సో వాట్ ఈస్ ద లీస్ట్ పవర్? ఈ 3 పవర్ 7 అండ్ 3 పవర్ 2లో గమనించినప్పుడు 3 పవర్ 2 ఈజ్ ద లీస్ట్ పవర్, అండ్ 2 పవర్ 4 అండ్ 2 పవర్ 8లో గమనించినప్పుడు 2 పవర్ 4 ఈజ్ ద లీస్ట్ పవర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2 power 4 into 3 power 2 is the correct answer. Then next we go to 6th question. So if 8232 equals to 2 power x into 3 power y into 7 power z, then x plus y plus z equals to, so what are the 4 options are given. So how to find this? So this is the prime factorization. For this we have to find out the prime factors of 8232. Here it is given that very easy, that 2 and 3 and 7 only we will get with this equation we are understanding. So now you divide this 8232 with 2. 2 4s are 8, 2 1s are 2, 2 1s are 2. If 8232 equals to 2 power x into 3 power y into 7 power z, then x plus y plus z equals to how much? So ఈ 8232కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
సో ఇక్కడ మనం చూసినప్పుడు క్వశ్చన్లో మనకు వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ అవి 2, 3 అండ్ 7 వస్తున్నాయి అని అర్థమవుతుంది అనమాట. సో 2తో చేద్దాం. 2 4s 8, 2 1s 2, 2 1s 2. ఇక్కడ రిమైండర్ 1 ఉందన్నమాట. ఇక్కడ రిమైండర్ 1 ఉంది అంటే 12. 2 6 12. Then next again do with 2. 2 2s 4. ఇక్కడ 1 ఉంది. 2 టేబుల్లో 1 ఎప్పుడు పోతుంది? 2 0s 0. Again 1 is a reminder. Now 11 is there. 2 5s 10 will go. Again the remainder is 1. Now 2 8s 16. Next, see 8 is there. So again it will go with 2 only. 2 1s 2, 0, 2 2s 4, 1 is a remainder, 2 9s 8. So unit digit 9 is there, so it will not go with 2. So you check with the 3. 3 3s 9, 1 remainder, 3 4s 12 and 3 3s 9. This will not go with 3. Clearly we know that. This 7. Next with 7 we check. 7 4s 28. 6 is the remainder. 7 9s 63. Now 7 7s 49. So 8232 equals to what we got? 2 power 1 2 3 into 3 power only 1 is there, and 7 how many times it came? 3 times. So 7 power 3. So by comparing these two, what we are getting? X is 3 and y is 1 and z is 3. So by adding 3 we what will get? 3 plus 3 6, 6 plus 1 7 is the correct answer. Next, the unit digit in 6 power 125 is. So 6 power 125 వాల్యూలో యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. సో నెక్స్ట్ విల్ చెక్ 6 power 1, what we got? 6 only. 6 power 2 you do. 6 power 2 means 6 6 36, and here unit digit is 6. Here also unit digit is 6. Now you check with the 6 power 3. 6 6 are 36. 36 6 are 6 6 are 36. 3 6 3s are 18 plus 3 21. So 21. So for how much power it may be, the unit digit what we are getting? 3 6 only we are getting. అంటే మనం పవర్లో ఎంత వాల్యూ తీసుకున్నా కూడా మనకి 6 వస్తుంది అనమాట. సో ద ఆన్సర్ ఈస్ 6. బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ 123 divided by 2 power m into 5 square is terminated after 2 decimal places. సో టర్మినేటెడ్ ఆఫ్టర్ 2 decimal places అంటే మనకు ఆ నెంబర్ ఏమై ఉండాలి? 1.23. అంటే మనకి టర్మినేట్ అవ్వాలి అంటే ఎండ్ అవ్వాలన్నమాట. ఎక్కడ? 2 decimal places తర్వాత ఎండ్ అవ్వాలి. అంటే డెసిమల్ పాయింట్ ఎక్కడ ఉండాలి? 2 numbers తర్వాత ఉండాలన్నమాట. అంటే 1.23. 1.23 అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 123 divided by 100 అన్నమాట. When we remove decimal point, we should keep 2 zeros, 2 numbers after decimal point there, no? So that we have to write in the denominator 2 zeros. So ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. మనము m ప్లేస్లో ఫస్ట్ 1 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? 2 power 1 into 5 square అంటే 123 divided by 5 square is 25. 25 2s are 50. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ట్రై చేద్దాం. 2 power 2 into 5 square.
that is 123 divided by 5 square is 25, 2 square is 4, 25 4s are 100. So this is the correct one. So for m equals to 2, for m equals to 2, this is correct. So that B option is the correct one. The next, two men start together at the same point and at the same time to travel the same way around a circular track. So మనం ఒక సర్క్యులర్ ట్రాక్ తీసుకుంటే ఈ ట్రాక్ పైన ఏం చేస్తున్నారనమాట, టూ మెన్ ఆర్ ట్రావెలింగ్. దే స్టార్టెడ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. వాళ్ళు ఈ సేమ్ పాయింట్ నుండి ఒకటేసారి స్టార్ట్ అయ్యారు, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్లో కాదమ్మా, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారనమాట. ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు, మళ్ళీ ఒకటే టైంకి స్టార్ట్ అయ్యారు. సో మళ్ళీ ఒకటే పాయింట్ నుండి స్టార్ట్ అయ్యారు. మళ్ళీ దే టేక్ 18 minutes అండ్ 12 minutes రెస్పెక్టివ్లీ. వెన్ విల్ దే మీట్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే వాళ్ళు ఒక రౌండ్ తీసుకోవడానికి ఫస్ట్ అతనికి 18 minutes టైం తీసుకుంటుంది, సెకండ్ అతనికి 12 minutes టైం తీసుకుంటుంది అనమాట. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు వెన్ దే మీట్ అగైన్ ఎట్ వాట్ టైమ్ దే విల్ మీట్. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం. ఎప్పుడు మళ్ళీ కలుస్తారు అన్నప్పుడు మనకేం కావాలి, ఎల్సిఎం కావాలన్నమాట. సో 2 6s are 12, 2 9s are 18, that is 2 3s are 6 and it will not go. The next 3 1s are 3 3s are 3 3s are 9, 9 2s are 18, 18 2s are 36. మరి ఈ మెథడ్ మనం 6th క్లాస్లో నేర్చుకునింది అనమాట, ఎల్సిఎం నేర్చుకోండి. కానీ మనం ఇక్కడ 10th స్టాండర్డ్లో నేర్చుకున్న మెథడ్ అది కూడా ఒకసారి చూద్దాం. 12కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 2 6s are 12, 2 3s are 6, ఏమొచ్చింది 2 square into 3 power 1 వచ్చింది. దెన్ నెక్స్ట్ మీన్ టేక్ 18 తీసుకున్నప్పుడు సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, 2 9s are 18, 3 3s are 9 అంటే 2 power 1 into 3 power 2. సో ఎల్సిఎంలో మనం ఏం తీసుకుంటామంటే హైయెస్ట్ పవర్ తీసుకుంటాం అనమాట. సో హైయెస్ట్ పవర్ ఏంటి, 2 రెండిట్లో గమనించినప్పుడు 2కి హైయెస్ట్ పవర్ ఏంటమ్మా 2, 3కి హైయెస్ట్ పవర్ ఏంటి 2 అంటే 2 square into 3 square, that is 4 9s are 36. So 36 is the correct answer. Next, pi is this is a direct question. Pi is a rational number, an irrational number, non-terminating recurring and non-terminating non-recurring. These two are the decimal numbers, non-terminating recurring decimal and non-terminating non-recurring decimal. So in this, if we may observe, non-terminating recurring ante entadi రేషనల్ నెంబర్, రికరింగ్ అంటే రిపీట్ అవుతుంది అనమాట. సో రేషనల్ నెంబర్లో ఆ నంబర్ టర్మినేట్ అవ్వని నంబర్ ఏమవుతుందంటే నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. దెన్ నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్, ఇది అన్నప్పుడు ఏంటంటే ఇర్రేషనల్ నంబర్. సో పై అనేది మరి రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా? We know clearly that pi is an irrational number. Pi is an irrational number అన్నప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత 4th ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ అండ్ 4th ఎక్కడ ఇచ్చాడు, సో సి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ, ద సమ్ ఆఫ్ 2 irrational numbers is an irrational. స్టేట్మెంట్ బి, the product of 2 irrational numbers is an irrational number అన్నాడు. సో సమ్ ఆఫ్ 2 irrational numbers, irrational numbers-కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. √3 ఒకటి తీసుకున్నాం, ఇంకొక irrational number √2 తీసుకుందాం. సో హియర్ దిస్ కేస్ ఈజ్ కరెక్ట్, ఓకే. అండ్
ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. √2 అండ్ √3 తీసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, √6 వస్తుంది. √6 ఈజ్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నంబర్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఇది గమనించినప్పుడు ట్రూ అనిపిస్తుంది, కానీ ఇట్ ఈజ్ నాట్ అ ట్రూ. సో వన్ మోర్ కండిషన్ విచ్ ఈజ్ నాట్ అన్నీ సాటిస్ఫై చేసినా కూడా ఒక్క కండిషన్లో సాటిస్ఫై అవ్వకపోయినా కూడా అది కరెక్ట్ కాదనమాట. సరే చూద్దాం, ఇప్పుడు ఇంకొక కండిషన్ చూద్దాం. √2 minus √2 you take, then 0 it is coming. So sum of two irrational numbers is an irrational. It is a, then next product of two irrational numbers is an irrational అన్నాడు. సో √2 తీసుకున్నాం, √4 then next you take √2 and √8 you take, √8. What you will get, √2 into √8 is √16. √16 is what, 4. That is rational number. రేషనల్ నంబర్. కానీ ఇక్కడ ఏం చెప్పిండు, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, రేషనల్ నంబర్స్ అయింది. అలాగే ఇక్కడ సమ్ ఆఫ్ టూ రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, అది 0 వచ్చింది. 0 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నంబర్ను. సో both are false. So C is the correct option. Then next, the given number 129 divided by 2 square into 5 to the power of 7 into 7 power 5 is a which number? Terminating or terminating decimal, non-terminating repeating decimal, non-terminating non-repeating decimal, none of these. సో టర్మినేటింగ్ డెసిమల్ అయితే కాదు, ఎందుకంటే టర్మినేటింగ్ డెసిమల్లో ఖచ్చితంగా డినామినేటర్లో ఓన్లీ 2 and 5 మాత్రమే ఉండాలన్నమాట. ఫ్యాక్టర్స్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 మాత్రమే ఉండాలి. సో ఎక్స్ట్రాగా 7 power 5 వచ్చింది కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఎందుకు కాదు, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఫ్రాక్షన్స్, దట్ మీన్స్ ద నంబర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద p/q ఫామ్ ఆర్ రేషనల్ నంబర్స్. కానీ ఇక్కడ ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఇది కాదనమాట. ఇవన్నీ రేషనల్, ఇక్కడ ఇచ్చిన నంబర్ అనేది రేషనల్ నంబర్ కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద గ్రాఫ్ ఆఫ్ exponential function y equals to a to the power of x where a is not equals to 0 and a is not equals to 1. ఇక్కడ తీసుకున్నప్పుడు మనం గ్రాఫ్లో y equals to a power x ఏదైనా నంబర్ తీసుకో, ఏ ప్లేస్లో 2 తీసుకున్నాం, 2 power 1, 2 power 0 తీసుకున్నాం, x వాల్యూ 0 తీసుకున్నాం. ఇక్కడ x 0 తీసుకున్నప్పుడు y ఏమొస్తుంది, సపోజ్ యూ టేక్ ఇన్ ద గ్రాఫ్ y equals to 2 power x, x 0 తీసుకున్నాం, ఏమొచ్చింది, y అనేది 2 power 0 అంటే 1, y వాల్యూ 1 వస్తుంది అనమాట. x 0 తీసుకుంటే y 1 వస్తుంది. అలాగే x 2 తీసుకున్నాం అనుకో, y ఎక్కడ వస్తుంది, 4 వస్తుంది, అంటే ఇక్కడ y 4 వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలాగే నువ్వు ఇప్పుడు నెగటివ్ నెంబర్ తీసుకున్నావు, 2 power -1 తీసుకున్నావు, y ఎక్కడ వస్తుంది, 1/2 వస్తుంది, 2 to the power of -1, 1/2. ఓకే, కానీ మాత్రం ఇక్కడ కూడా ఏమవుతుంది, 0 అనేది అవ్వట్లేదు. కాబట్టి ఇట్ నెవర్ మీట్స్ ద x యాక్సిస్. y వాల్యూ ఇయర్ ఇట్ విల్ నాట్ బికమ్ 0. y వాల్యూ 0 అవ్వట్లేదు అంటే అది x యాక్సిస్ పైన అసలు టచ్ అవ్వదు అనమాట. సో ఇట్ నెవర్ మీట్ x యాక్సిస్. నెక్స్ట్, LCM of 2 cube into 3 into 5 square and 2 cube into 3 square into 7 is. సో మనం LCM HCF అంటే ఏమన్నాము, ఈ 2 నంబర్స్ అది ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఇచ్చినప్పుడు HCF అంటే కామన్ ఫ్యాక్టర్స్ని చూడాలి అన్నాం, కామన్ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేయాలి అనుకున్నాం అన్నమాట. కానీ ఇక్కడ LCM అన్నప్పుడు మాత్రం మనము ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సో ఫస్ట్ నెంబర్లో వస్తే 2 ఉంది,
3 ఉంది, 5 ఉంది. సెకండ్ నెంబర్లో 2 ఉంది, 3 ఉంది, దాంతోపాటు ఇంకా 5 కూడా ఉంది. సో ఈ 2, 3, 5, 7 అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఇక్కడ 2 పవర్ 3 ఉంది, ఇక్కడ 2 పవర్ 3 ఉంది, కాబట్టి మనం పవర్లో 3 తీసుకుంటాం. 3 ఇక్కడ పవర్లో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా, కాబట్టి హైయెస్ట్ పవర్ 3 పవర్ 2 అండ్ హియర్ 5 పవర్ 2 అండ్ 7 పవర్ 1. సో ఎల్సిఎం ఈజ్ వాట్? సో ఇక్కడ కరెక్ట్ కాదు, ఇక్కడ కరెక్ట్ కాదు. ఇది అబ్జర్వ్ చేసినప్పుడు 2 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ ఉంది, కానీ 5 పవర్ 1 ఉంది. మనకేమొచ్చింది 5 పవర్ 2. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Next, the product of LCM and HCF of the least prime number and the least composite number. మనకి ఫార్ములా తెలవాలి. ఫస్ట్ మనం లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదో తెలవాలి, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏదో తెలవాలన్నమాట. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి? 4. లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. వాటి ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నాడు. మనకి ఇంకో ఫార్ములా ఉంది, product of two numbers equals to product of their LCM and HCF. మనకి ఇచ్చాడు product of their LCM and HCF is equals to least prime number, అంటే వాటి రెండింటికి లీస్ట్ ప్రైమ్ నెంబర్, లీస్ట్ కాంపోజిట్ నెంబర్స్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వచ్చు కదా. సో 4 2 ఎంత? 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఆ టైంలో ఇది రెండు జ్ఞాపకం రావాలి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు దేర్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది జ్ఞాపకం రావాలి. దాంతోపాటు నెక్స్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటో తెలవాలి, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటో కూడా తెలవాలన్నమాట. ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21 ఈజ్ ఎక్స్ స్క్వేర్ dash 6. Okay, is x square minus 6. I'll start from the first. The HCF of 12, 15 and 21 is x square minus 6. అది డాష్ కాదమ్మా, -6, x square minus 6. Then the value of x is, సో మనం HCF 3 నెంబర్స్కి HCF మనం కనుక్కుంటే ఫస్ట్ ఇందులో 15కి 12కి HCF ఏందో చూద్దాం. 12 ones 12, రిమైండర్ ఈజ్ 3, రిమైండర్ 3 వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ 12ని కట్ తీసుకోవాలి. 12 తీసుకొని చేసినప్పుడు 3 4s 12. సో రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో మనం ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. అంటే 12 and 15కి హెచ్సిఎఫ్ ఏంటి? 3. దెన్ నెక్స్ట్ వన్ మోర్ నెంబర్ ఈజ్ దేర్, దట్ ఈస్ 21. సో యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 21 ఆల్సో విత్ దిస్ 3. Then 3 sevens are 21. So remainder is 0. So HCF of these 3 numbers is what? 3. ఇక్కడ మనకి ఏమొచ్చింది? HCF of 12, 15 and 21 ఏమొచ్చింది? 3 వచ్చింది. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? x² minus 6 అని ఇచ్చాడు అనమాట. HCF of 12, 15 and 21 ఎంత ఇచ్చాడు? x² minus 6 అని ఇచ్చాడు. మనకు వచ్చింది ఎంత? 3. అవి రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాం. x² ఇక్కడ -6 ఉంది, దాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? +6 అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది? x² వాల్యూ x² ఈక్వల్స్ టు 3 + 6 9 వస్తుంది అనమాట. సో x విల్ బికమ్ x² equals to 3 square. That 9 can be written as 3 square. Then x equals to +or-3 is the correct answer. So sometimes
మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమని అడుగుతుంటాడంటే ఫస్ట్ ఆప్షన్లో 3 ఇచ్చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరేం చేస్తుంటారంటే x² = 9 ఇచ్చినప్పుడు x=3 అని రాసేస్తారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది తప్పు అవుతుంది. x² = 9 ఉన్నప్పుడు మనం x ఖచ్చితంగా +or-3 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద HCF ఆఫ్ 26 and 91 ఈజ్ డాష్ ఇఫ్ దేర్ LCM ఈజ్ 182. సో మనకి 2 నంబర్స్ ఇచ్చాడు, వాటి HCF కనుక్కోమంటున్నాడు, LCM కూడా ఇచ్చాడు అనమాట. 2 నంబర్స్ ఇస్తే ఆ నంబర్స్కి ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF అనమాట. సో మనకి ఎంత ఆ 2 నంబర్స్ ఏంటి, 26 × 91, LCM ఎంత 182, HCF మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో HCF ఈక్వల్స్ టు 26 × 91 డివైడెడ్ బై ఈ 182 ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకేమవుతుంది, డినామినేటర్లోకి వస్తుంది. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ పిల్లలు ఏం మిస్టేక్ చేస్తుంటారంటే మీ స్టూడెంట్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ తర్వాత దీంతో డివైడ్ చేస్తారు. సో దానివల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట. మనం అలా చేయకూడదు. డైరెక్ట్ 26 × 91 డివైడెడ్ బై 182 వేసుకున్నప్పుడు డైరెక్ట్ యూ కెన్ కట్ 91 1s 91 2s. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది 91 2s అని, ఎందుకంటే 1 2s 2. సో అలాంటి దానికి నువ్వు డైరెక్ట్ చేసేసుకోవచ్చు. 2 1s 2, 2 1s 2 3s. సో ద ఆన్సర్ ఈజ్ వాట్, 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద HCF? 13 is the HCF of the 2 numbers. So next question, if x and y are any 2 relatively prime numbers, then their HCF is relatively prime numbers. అంటే వాటిని మనం ఏమంటాం, కో ప్రైమ్ నంబర్స్ అని కూడా అంటాం. రిలేటివ్లీ ప్రైమ్ అన్న కో ప్రైమ్ నంబర్స్ అన్న ఒకటే అన్నమాట. ఈ కో ప్రైమ్ నంబర్స్ మనం డెఫినేషన్లోనే చూస్తామన్నమాట. HCF అనేది ఎప్పుడైనా 1 అయిందనుకోండి, వాటిని 2 నంబర్స్ కూడా కో ప్రైమ్స్ అంటామన్నమాట. సో ఇఫ్ x అండ్ y ఆర్ ఎనీ 2 రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్, దెన్ దేర్ HCF ఈజ్ ఆల్వేస్ 1 ఓన్లీ. ఏ నంబర్స్ అన్నా తీసుకోండి, రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్. 2 3 తీసుకున్నా, నెక్స్ట్ నువ్వు 2 7 తీసుకో, ఇంకా ఏదైనా నెంబర్ 33 అండ్ 42 తీసుకో. ఓకే, దీస్ HCF ఈజ్ ఆల్వేస్ 1. HCF ఎప్పుడైతే 1 అవుతుందో ఆ నంబర్స్ని మనం ఏమంటామంటే రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ కో ప్రైమ్ నంబర్స్ అంటామన్నమాట. సో D ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద నెక్స్ట్, ఇఫ్ x అండ్ y ఆర్ ఎనీ 2 కో ప్రైమ్స్, దెన్ దేర్ LCM ఈజ్, మనకు తెలుసు, మనం ఇప్పుడే నేర్చుకున్నాం, product of 2 numbers. Here x and y is given. Product of 2 numbers equals to their LCM and HCF product of their LCM and HCF. మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసాం, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ తీసుకున్నప్పుడు అంటే వాటి HCF ఆఫ్ 2 కో ప్రైమ్స్ ఎంత అన్నాం, 1 అన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా LCM ఏమైపోతుంది అనమాట, x × y. అంటే ఎనీ నంబర్, ఇఫ్ వీ మల్టిప్లై ఎనీ నంబర్ విత్ 1 వీ గెట్ ద సేమ్ నంబర్ ఓన్లీ నో. కాబట్టి XY is the correct option. Or if you bring this 1 this side, you will get the same only. XY equals to any number you multiply with 1, you get the same number. LCM ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నా నీకు అదే నెంబర్ వస్తుంది కదా, అంటే LCM వస్తుంది. అంటే answer is x × y. The next here the question, if x and y are any 2 co-primes, then HCF of x² and y² is. ఓకే, co-primes ఏంటమ్మా అక్కడ ఇచ్చింది, co-primes ఏంటి, 2 నంబర్స్ ఏంటి అవి, x and y. అంటే నువ్వు ఇప్పుడు ఏం తీసుకున్నావు,
2 3 అనే నంబర్స్ తీసుకున్నా. ఇవి రెండు కో ప్రైమ్సే కదా, ఎగ్జాంపుల్ తీసుకున్నా కో ప్రైమ్స్. అంటే వాటికి పవర్ ఎంత ఇచ్చిండు, పవర్లో 2 ఇచ్చాడు. x స్క్వేర్ అండ్ y స్క్వేర్, ఇయర్ యూ టుక్ 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్. సో వాటి హెచ్సిఎఫ్ తీసుకోవాలి, ఈ రెండింటికి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, ఈ రెండు నంబర్స్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ యొక్క లీస్ట్ పవర్ తీసుకోవాలన్నాడు. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా, ఈ రెండింటికి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏది లేదు, 1 ఒకటే ఉందన్నమాట. ఈ రెండింటికి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. ఇది 2 డిఫరెంట్ నెంబర్, 3 డిఫరెంట్ నెంబర్, మరి కామన్గా ఏముంది అంటే 1 ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఇక్కడ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ వీ కెన్ రైట్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్, then what will get log n to the base a equals to x only if ఇప్పుడు a పవర్ x ఈక్వల్స్ టు n ఉందంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉందన్నమాట. దీనికి మనం లాగార్థం ఎలా రాస్తాం, n ఈక్వల్స్ టు 8 పవర్ x అంటే దీనికి లాగ్ రాయాలి. లాగ్ రాసినప్పుడు ఏమవుతుంది, లాగ్ n, ఇక్కడ బేస్ ఇక్కడ బేస్లో వచ్చేస్తుంది, ఈ పవర్ ఇక్కడే ఉంటుంది. లాగ్ n టు ద బేస్ a ఈక్వల్స్ టు x వస్తుంది అనమాట. మరి ఇలా రాయడానికి కండిషన్ ఏంటి, x 0 కావచ్చా, ఖచ్చితంగా x 0 అవ్వచ్చు. ఎందుకంటే ఏ పవర్ 0 అనేది 1 వస్తుంది కదా, ఎనీ నంబర్ పవర్లో 0 తీసుకోవచ్చు మనం ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ x గురించిన కండిషన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు. మనకు x అనేది 0 కూడా కావచ్చు, 0 కంటే ఎక్కువ కూడా కావచ్చు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రేటర్ దాన్ 0 అన్నాడు. కాబట్టి ఇది కాదు. దెన్ నెక్స్ట్ విల్ అబ్జర్వ్ n అండ్ a. a ఈజ్ గ్రేటర్ దాన్ 0, n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. నువ్వు ఏ పవర్ 0 రాసినప్పుడు n 1 వస్తుంది, అంటే n అనేది ఖచ్చితంగా 0 కంటే ఎక్కువే ఉండాలి. మళ్ళీ a కూడా గ్రేటర్ దాన్ 0. బేస్లో ఎప్పుడు 0 ఉండకూడదు, మళ్ళీ 0 కంటే ఎక్కువనే ఉండాలి, కానీ అది కూడా 1 అనేది ఉండకూడదు. బేస్లో 2 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. లాగ్ బేస్ 2 నుండి స్టార్ట్ అవుతుంది ఏ నంబర్కి, ఇక్కడ 1 అనేది ఉండదు, తీసుకోము అనమాట 1. సో దిస్ కండిషన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 22nd question. If x equals to log 3 to the base 2 and y equals to log 5 to the base 2, then log 15 to the base 2 in terms of x and y. మనకు తెలుసు లాగార్థంలో ఫార్ములాస్ ఉన్నాయి, అందులో లాగ్ a ఇంటూ b, దీన్ని మనం ఏం రాస్తాం, లాగ్ a ప్లస్ లాగ్ b అని రాస్తాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లాగ్ 15 టు ద బేస్ 2 ఇచ్చాడు. ఈ 15ని మనం ఎలా రాయొచ్చు, 3 5 రాయచ్చా, బేస్ 2 అంటే ఇక్కడ మనం దీన్ని లాగ్ 3 టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2 అని రాయొచ్చు. అంటే లాగ్ 3 టు ద బేస్ 2 అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఎక్స్ ఇచ్చాడు. మరి లాగ్ 5 టు ద బేస్ 2 అంటే ఏమి ఇచ్చాడు, వై ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై. క్వశ్చన్లో మనని ఎలా అడుగుతున్నారనే దాన్ని బట్టి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ రూట్ 5 ఈక్వల్స్ టు 4, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఇది లాగార్థమిక్ ఫామ్లో ఉంది, దాన్ని మనం ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకుందాం. అంటే మనకు తెలుసు లాగ్ n టు ద బేస్ a ఈక్వల్స్ టు ఎక్స్ అనుకో, మనం ఎలా రాసాం దాన్ని, n ఈక్వల్స్ టు a పవర్ ఎక్స్గా రాసాం. అంటే n ఇక్కడే ఉంది, ఈ a ఇక్కడ బేస్లోకి వచ్చేసింది, ఎక్స్ పవర్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ n ప్లేస్లో మనకి ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఏ ప్లేస్లో ఏముంది, రూట్ 5 ఉందన్నమాట, రూట్ 5. దాని పవర్ ఏమొస్తుంది, ఇక్కడ 4 వచ్చింది, రూట్ 5 పవర్ 4 వచ్చింది. సో రూట్ 5 అంటే దాని వాల్యూ ఏంటమ్మా, 5 పవర్
1/2 whole power 4. సో a to the power of m into whole to the power of n లాగా ఉంది. అంటే దాని పవర్ మనం ఏం చేస్తాం అప్పుడు దాని ఫార్ములా ఏంటి, a power m into n అంటే 1/2 into 4. 2 1s 2, 2 2s 4. So what we got here, 5 square, that is what, 25. So answer is, our answer is C. Option C is the correct answer. 5.2 whole power x equals to ఏముంది 10,000 means 10 power 4. When you apply log 10 power 4 to the base 5.2 equals to x వస్తుంది అన్నమాట. సో ఇఫ్ యూ రైట్ 1/x ఇది రివర్స్ అవుతుంది, వాల్యూస్ అనేటివి రివర్స్ అవుతాయి అన్నమాట. లాగ్ 5.2 టు ద బేస్ 10 power 4 వస్తుంది. ఈ లాగ్ 5.2 టు ద బేస్ 10 power 4ని మనం ఎలా రాయొచ్చు, 52 ఇంటూ 10 power -1గా రాయొచ్చు. అండ్ దెన్ బేస్ ఈజ్ వాట్, 10 power 4. సో దట్ ఈక్వల్స్ టు లాగ్ 52 base 10 power 4, the next plus log, that means see here log a into b రూపంలో ఉందన్నమాట ఇది. సో log a plus b we have to write in the form of log a plus b, log 10 to the power of -1 to the base 10 power 4 వస్తుంది. సో this value in 52 power 1 is there, so you get 1/4 log 52 the base 10, and here you will get -1/4 log 10 to the base 10. ఈ వాల్యూ ఏమవుతుంది అనమాట, 1 అవుతుంది. log 10 to the base 10 అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. ఇది వచ్చి log 52 to the base 10, ఈ వాల్యూ వచ్చి ఏమవుతుంది, -1/4. ఏది అది, 1/x. Now if you write 5.2 whole to the power of y equals to 10 to the power of 4, then if you apply log 10 to the power of 4 to the base 0.52 equals to y, then this y will be written in the form of 1/y. మనకి ఇక్కడ 1/y కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని రివర్స్లో రాస్తున్నాం. 0.52 టు ద బేస్ 10 power 4. సో ఈ లాగ్ 0.52ని మనం ఎలా రాయొచ్చు, 52 ఇంటూ 10 power -2 అని రాయొచ్చు. ద నెక్స్ట్ 10 power 4. సో దట్ ఈక్వల్స్ టు log 52 to the base 10 power 4 plus log 10 power -2 to the base 10 power 4. This will be 1/4 log 52 to the base 10, and this is -2/4 log 10 to the base 10. ఇక్కడ ఈ వాల్యూ కూడా ఏమవుతుంది అనమాట, 1 అవుతుంది. log 52 to the base 10 -1/2 అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ 1/y. దిస్ ఈజ్ వాట్, 1/y. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 1/x - 1/y అన్నాడు. సో దీంట్లోంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది మనకు, 1/4, ద నెక్స్ట్ minus of 1/2 వచ్చింది. అంటే అదేమన్నట్టు 1/4 -1/4 plus 1/2, or you don't cancel here, 2/4 you take here, will get directly
2/4. Then take LCM, -1 + 2 = 1/4. సో C is the answer. అయితే ఎగ్జామ్లో మనం ఇంత లెంతీగా చేయొద్దు అనమాట. సో డైరెక్ట్ స్టెప్స్ మనకి 5.2 × x = 10⁴. దీని నుంచి మనకు డైరెక్ట్గా స్టెప్స్ చూసుకోవాలి. 1/x అంటే మనం రివర్స్లో రాసుకోవాలన్నమాట. 5.2 ⁴ 10⁴ రాసుకోవాలి. అక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది 52ది. ఓన్లీ దిస్ 10⁻−1 10⁴ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 10⁻−2 10⁴ వస్తుంది అనమాట. ఈ రెండింటిని మాత్రమే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ 1/4ని 2/4తో మనం సబ్ట్రాక్ట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ కనుక్కోవాలి. సో ఇదంతా లెంతీ ప్రాసెస్కి పోవద్దు, అప్పుడు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ log n to the base a is greater than 0, a not equals to 1 is. సో మనకి పై ఇర్రేషనల్ నంబర్ అని తెలుసు, మళ్ళీ √2 √3 ఆల్ ద రూట్ వాల్యూస్ అని మనకి ఇర్రేషనల్ నంబర్స్ అని తెలుసు. √2 √3 √4 కాదు, √4 ఇర్రేషనల్ కాదు, ఎందుకంటే అది 2 అవుతుంది అనమాట √4 అంటే. సో ఇలాంటి నంబర్స్ అన్నీ మనం ఇర్రేషనల్ నంబర్స్ అని నేర్చుకున్నాం. అలాగే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ నంబర్స్ కూడా ఇర్రేషనల్ నంబర్స్ అని తెలుసుకున్నాం. ఈ పై అనేది 22/7 ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నంబర్స్ అని తెలుసుకున్నాం. కానీ లాగ్ అనేది ఇర్రేషనలా రేషనలా అనేది చాలామందికి ఏంటంటే కాన్సన్ట్రేట్ చెయ్యరనమాట. లాగార్థమ్స్ నేర్చుకుంటాం రియల్ నెంబర్స్లోనే మనకి ఏంటి రేషనల్ ఇర్రేషనల్ అన్నీ వస్తాయి. మరి లాగార్థమ్స్ దేని కిందికి వస్తున్నాయి అనేది తెలియదు. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు అదేంటనమాట log n to the base a అనేది ఒక ఇర్రేషనల్ నంబర్. కాబట్టి మనం క్లాస్లో ఏంటంటే బేసిక్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. టీచర్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్తే if 5⁴ 2x + 4 = 3⁴ 2x + 4 then x = సో x వాల్యూ ఎంత అంటున్నాడు. మనం బేసెస్ గమనిస్తే డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ని చూస్తే ఈక్వల్గా ఉన్నాయి, అవునా. సో కానీ మనకి బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, బేసెస్ అనేటివి ఈక్వల్గా లేవు. బేసెస్ ఈక్వల్గా లేనప్పుడు మనకి వాల్యూస్ ఎలా ఈక్వల్ అవుతాయి. సో మనకు తెలుసు ఒకటి, ఎనీ నంబర్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. కాబట్టి ఇక్కడ 5⁻0 ఒకవేళ ఉందనుకో అది కూడా 1 అవుతుంది. 3⁻0 ఉందనుకో అది కూడా 1 అవుతుంది. అంటే ఈ రెండు వాల్యూస్ కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, పవర్లో 0 ఉంటాయి. మరి పవర్లో ఏముంది ఇక్కడ 2x + 4 ఉంది. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు మనం ఏమొస్తుంది 2x = ఈ +4 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది -4 అవుతుంది. అలాగే x = ఇక్కడ టూ మల్టిప్లై చేస్తాం, 2తో మల్టిప్లై అవుతుంది x. ఈ 2ని మనము రైట్ సైడ్ పంపించామనుకోండి ఇట్ డివైడ్స్. దెన్ వాట్ యూ విల్ గెట్ 2 1s are 2 2 2s are 4. సో x you will get as -2. This is the correct option. Then next here సేమ్ అలాంటి క్వశ్చనే కానీ డిఫరెంట్. చూడాలి ఏంటా డిఫరెన్స్ అనేది మనం గమనిద్దాం. ఇఫ్ 2⁴ x + 1 = 3⁻1 - x దెన్ వాల్యూ ఆఫ్ x ఈజ్. ఇక్కడ బేసెస్ కూడా ఈక్వల్గా లేవు, అలాగే పవర్స్ కూడా ఈక్వల్గా లేవు అనమాట. సో మరి మనం ఇక్కడ ఎలా చేయాలి ఇవి అన్నప్పుడు మనం ఏంటంటే లాగ్ అప్లై చేయాలి, లాగార్థమ్స్ని అప్లై చేయాలన్నమాట. log 2⁻x + 1 = log 3⁻1 - x. సో అప్పుడు ఏమొస్తుంది x + 1 × log 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 1 - x × log 3 వస్తుంది. సో దీన్ని మల్టిప్లై చేస్తే x × log 2 ఈజ్ x log 2 అండ్ 1 × log 2 ఈజ్ log 2. దెన్ 1 × log 3 ఈజ్ log 3. దెన్ -x × log 3 ఈజ్ -x log 3 అన్నమాట. సో ఇప్పుడు మనము
ఎక్స్ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ని మనము సపరేట్ చేయాలి. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇటు సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. రైట్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ అన్నీ అలాగే ఉంచుదాం. అంటే ఎక్స్ లాగ్ 2ని ఇక్కడే ఉంచేసి అక్కడున్న ఎక్స్ లాగ్ -x-log3ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ x-log3 అవుతుంది అనమాట. ఈ log3 ఇక్కడే ఉంటుంది. ఈ ప్లస్ log2 ఇక్కడ వస్తే ఏమవుతుంది -log2 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ కామన్ ఉంది, విల్ సపరేట్ దట్, దెన్ విల్ గెట్ log2 ప్లస్ log3 దట్ ఈక్వల్స్ టు log3 minus log2 means log3/2. దట్ ఈస్ log of a by b ఈక్వల్స్ టు log a minus log b కదా. సో రివర్స్లో ఉందన్నమాట log3/2. మరి ఇక్కడ ఏముంది log2 ప్లస్ log3 అంటే దాన్ని మనం ఏమనొచ్చు log2 into 3 రాయొచ్చా, log2 into 3 రాయొచ్చు అనమాట. సో దట్ ఈక్వల్స్ టు log3/2. సో ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్ log 2 3s are 6 equals to log3/2. then x equals to log3/2 divided by log 6. సో మీరు ఇక్కడ ఈ లాస్ట్ 2 స్టెప్స్ రాయకుండానే మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో స్పీడ్ మనం ఇంక్రీజ్ చేసుకోవడం కొరకు మనం అన్ని స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. నీకు ఐడియా రాగానే మనం ఆన్సర్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ద లాగార్థమిక్ ఫార్మ్ ఆఫ్ √9 = 3 ఈజ్. సో ఈ √9ని మనం ఎలా రాయొచ్చు 9⁻1/2 లాగా రాయొచ్చు. √9 అంటే ఏంటి 9⁻1/2 కదా. సో ఇది ఎలా ఉంది a⁴x = n ఉంది. log 3⁻9 = 1/2 అన్నమాట. సో లాగార్థమిక్ ఫామ్లో అప్లై చేస్తే log 3⁻9 = 1/2. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ లాగార్థమిక్ ఫామ్. సో ఇక్కడ ఉంది ఇక్కడ log 9⁻3 ఉంది కాబట్టి ఇది కాదు. సో log 3⁻9 = 1/2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకా ఇవి రెండు కూడా కరెక్ట్ కావు. సో ఇది బి కరెక్ట్ అయినా కూడా మనం ఒకసారి సిని కూడా డిని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే బి అండ్ సి బోత్ అని కూడా ఆప్షన్ అనేది ఉంటుంది ఒకవేళ సి కరెక్ట్ ఉంటే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ ఎంటర్ ఇంటూ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ p² + q² = 2pq దెన్ 2 log of p + q ఈజ్. సో మనకి p² + q² ఇచ్చాడు 2pq అని, 2 log p + q ఇచ్చాడు అనమాట. మనకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అది మనం ఇక్కడ అప్లై చేద్దాం. p + q² ఫార్ములా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది p² + q² + 2pq వస్తుంది. p² + q² అంటే ఏముంది ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు 2pq ఇచ్చారనమాట. సో 2pqని మనం ఇక్కడ రాసుకుందాం. అప్పుడు 2pq + 2pq ఏమవుతుంది 4pq అవుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది p + q² ఉంది. దీనికి లాగార్థమిక్ ఫామ్ లాగ్ అప్లై చేస్తే ఏమొస్తుంది 2 log p + q = ఏమొస్తుంది log 4 + log p + log q వస్తుంది అన్నమాట. చిల్డ్రన్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను ఇక్కడ ఒక స్టెప్ స్కిప్ చేశాను అనమాట. అంటే మనకు తెలుసు కదా log a × b అంటే log a + b అనేది ఆ ఫార్ములా అప్లై చేశాను అనమాట, అందుకే డైరెక్ట్ రాశాను. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో కరెక్ట్గా ఉంది. ఈ log 4ని మనం ఏం చేయొచ్చు 2² అంటే 2 log 2 రాయొచ్చు కదా. సో రిమైనింగ్ సేమ్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది ఇమీడియట్గా చూసేసుకొని మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తొందరలో ఇక్కడ 2 log 2 లేదు, అది గమనించుకోకుండా బి అనే ఆప్షన్ పెట్టేస్తారు. అలా చేద్దాం. క్లియర్గా ఇవన్నీ కూడా చదవాలి. సి అండ్ డి కూడా చదివినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సిలో ఉంది 2 log 2 అనేది, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే,
సో మనం ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఫామ్లో ఉందన్నమాట. దీనికి మనము ఎలా రాయొచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అంటే లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 16/15 హోల్ పవర్ 7 ఇంటూ 25/24 హోల్ పవర్ 5 ఇంటూ 81/80 హోల్ పవర్ 3. సో మనం ఈ 16ని మనం ఎలా రాయొచ్చు, 2 పవర్ 4, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అంటే 2 పవర్ 4గా రాయొచ్చు. సో 2 పవర్ 4 మళ్ళీ తర్వాత హోల్ పవర్ 7 ఉంది అంటే 2 పవర్ 4 7 జా 28. దెన్ నెక్స్ట్ ఈ 25ని 5 స్క్వేర్ రాయొచ్చు. సో అగైన్ 5 స్క్వేర్ హోల్ పవర్ 5 ఉంది, 2 5 జా 10. దెన్ నెక్స్ట్ ఈ 81ని 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81 అంటే 3 పవర్ 4గా రాయొచ్చు. ఇంకా పవర్లో 3 ఉంది కాబట్టి 4 3 జా 12 వచ్చేస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో చూసినప్పుడు ఈ 15ని మనం ఏం రాయొచ్చు, 3 పవర్ 7 ఇంటూ 5 పవర్ 7 రాయొచ్చు కదా. నెక్స్ట్ 24 అంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఈజ్ 8, 2 క్యూబ్ ఇంటూ 3గా రాయొచ్చు అంటే 2 క్యూబ్ హోల్ పవర్ 5 అంటే ఏమవుతుంది, 2 పవర్ 15 అవుతుంది అనమాట. 3 5 జా 15. అలాగే నెక్స్ట్ 3 పవర్ 5 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ ఈ 80ని మనం ఎలా రాయొచ్చు, 16 5 జా 80 అంటే 16ని మనం అలాగే 2 పవర్ 4గా రాయొచ్చు కదా. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అంటే 2 పవర్ 4 ఇంటూ 5గా రాయొచ్చు. 2 పవర్ 4 అగైన్ మళ్ళీ 4 పవర్ 3 ఉంది అంటే ఇదేమవుతుంది, 2 పవర్ 12 ఇంటూ 5 పవర్ 3 అవుతుంది అనమాట. సో ఈ 5 పవర్ 7, 5 పవర్ 3 అంటే 5 పవర్ 10 అవుతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 3 పవర్ 12 ఉంది ఇక్కడ, కింద ఏముంది 3 పవర్ 7 ఒకటి, 3 పవర్ 5, 3 పవర్ 7 ప్లస్ 5 12 కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్, ఇంకా మిగిలింది ఏంటి, లాగ్ 2 పవర్ 28 డివైడెడ్ బై లాగ్ 2 పవర్, ఇక్కడ 15 ఉంది ఇక్కడ 12 ఉంది అంటే 15 ప్లస్ 12 టు ద బేస్ 2 అప్పుడు ఏమవుతుంది, లాగ్ 2 పవర్ 28, 15 ప్లస్ 12 ఎంత అవుతుంది, 27 అవుతుంది అనమాట. టు ద బేస్ 2 ఏమొస్తుందంటే 2 పవర్ 1 టు ద బేస్ 2 అంటే లాగ్ 2 టు ద బేస్ 2 అంటే 1 అంటే 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం ఇంత చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందనమాట, 1 వచ్చింది. సో థ్యాంక్ యూ చిల్డ్రన్.